BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, కవిత అరెస్ట్ గత మార్చిలోనో ఏమో జరిగింది. దాదాపు 5 నెలలు అవుతుంది అరెస్ట్ జరిగి. అప్పటి నుంచి కూడా కాస్త చర్చ కవిత అరెస్టుకు సంబంధించి, ఆమె జైలు జీవితానికి సంబంధించి కొంత మందకొడిగానే జరిగింది. ఎలక్షన్ల భాషలో చెప్పుకోవాలంటే మందకొడిగానే జరిగింది. క్రమేణా అసలు సమాజం కవిత అరెస్ట్ గురించి, కవిత బెయిల్ గురించి క్రమేణా అసలు చర్చ లేకుండా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంటే దీనికి కారణం ఎవరు? ఏదన్నా ఉద్దేశపూర్వకంగా ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు కవితకి బెయిల్ రావాలి అని అంటే రకరకాల చర్చలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అని, ఇలా రకరకాల చర్చలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటన్నింటినీ కలిపి చూసినప్పుడు ఒకటి, ఈ చర్చల్లో లేకుండా పోవటానికి కారణం ఏంటి? ఒక రాజకీయ నాయకులు అరెస్ట్ అయినా లేదా జైల్లో ఉన్నా తీవ్రమైనటువంటి చర్చ జరిగినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఆ జైలు నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఉన్నత స్థానాలు అధిరోహించిన సందర్భాలు మనం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తూ ఉన్నాం. కానీ కవిత విషయంలో అట్లా జరగట్లేదు. ఎందుకు? ఏం జరుగుతున్నట్టు? మీరు ఒక మాట అన్నారు, కవితను తెలంగాణ మర్చిపోయిందా? తెలంగాణ సమాజం మర్చిపోయిందా? మర్చిపోయేలా చేస్తున్నారా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కాదనుకుంటా ఇది. ఇప్పుడున్నది భారత రాష్ట్ర సమితి. భారత రాష్ట్ర సమితి మర్చిపోయిందా? ఇవాళ కవిత పట్ల ఆ కుటుంబం, కవిత పట్ల ఆ పార్టీ, కవిత పట్ల ఈ సమాజం, ఇదే ఈ రాష్ట్రం ఏంటి? ఎక్కడ ఉంది గ్యాప్? అవును, కవిత అరెస్ట్ అయింది. కవిత మరి తెలంగాణ జాగృతి మనం చూసాం. ఆమె అప్పట్లో బతుకమ్మ, ఇది కూడా ఒక టైంలో తెలంగాణ బతుకమ్మే కవిత అన్నారు. బతుకమ్మకి ఆమె ఒక ఐకాన్గా మారిన పరిస్థితుల్లో ఇవాళ కవిత అవినీతి బతుకమ్మ అయిపోయిందా? అవినీతి బతుకమ్మ అయినంత మాత్రాన కవితను వదిలేస్తారా? 5 నెలల 5 రోజులు మీరు అన్నట్టుగా ఇవాళకి. అంటే ఇది ప్రజలకి సంబంధించిన వ్యవహారం కాదా? అంటే ప్రతినిధి కదా, ప్రజాప్రతినిధి కదా. ఇది సుదీర్ఘకాలం ఆమె లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు, శాసన మండలి సభ్యురాలుగా ఉన్న నేపథ్యంలో ఆమె ఒక పార్టీకి ఆమె కూడా ఒక మూల స్తంభం అయింది కదా. అవును కదా. ఇప్పుడు ఇవాళ ఆ కుటుంబం అనేక మంది, అందరికీ పదవులే ఉన్నాయి అసలు. ఆఫ్ కోర్స్ అదే ఇవాళ ఈ ప్రచారాస్త్రం కూడా ప్రత్యర్థులకి. ఇది బీజేపీ అసలు దాన్నే బలంగా తీసుకెళ్ళింది మొన్న, పరివార్ పార్టీ అంటూ. కుటుంబ పాలనే ఇవాళ కేసీఆర్ని, ఆయన కుటుంబాన్ని దోషిగా నిలబెట్టిన సందర్భంలో ఈ ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు. కవితని వదిలేసింది ఎవరు? ఎందుకలా కవితని జైల్లో ఆ మానానామని వదిలేశారు? ఎవరు వదిలేశారు? కుటుంబం వదిలేసిందా? పార్టీ వదిలేసిందా? ఇందాక మనం అనుకున్నదే, రాష్ట్ర ప్రజలే వదిలేశారా? కవితను ఎందుకు మర్చిపోయారంటే స్వయంకృత అపరాధాలే. ఇక్కడ మనం చూడాల్సింది జనకృత అపరాధం అంటూ ఉండదు. ప్రజాకృత అపరాధాలు జరగవు. అపరాధాలు చేసేవాళ్ళు ప్రజలు కాదు, జనం కారు, పాలకులే. ఎందుకని? కవిత అవినీతి కుంభకోణంలో వాళ్ళకి అధికారం ఉంటుంది కదా, పీకల్లోతు కూరుకుపోయింది. ఏంటి అంటే, ఒకటి మీరు కూడా అనొచ్చు, కవిత ఒక్కటే కూరుకుపోయిందా అవినీతిలో? పీకల్లోతు మిగతా వాళ్ళు కూరుకుపోలేదు. ఈవెన్ ఈరోజు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కూడా మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారు కదా, ఆ కండిషన్స్లో ఈమెకి కూడా బెయిల్ ఇవ్వచ్చు కదా అని లాయర్ వాదిస్తూ వచ్చారు. అంటే మనీష్ సిసోడియా బ్యాక్గ్రౌండ్ వేరు. అతను దగ్గర 1.5 ఏడాదిన్నరగా జైల్లో ఉన్నారు. ఆయన భార్య అస్వస్థత, ఆమెకి ఏదో ఆపరేషన్లు. అసలు అప్పట్లో ఆమెకు ఆపరేషను, ఆమె అసలు ప్రాణాపాయ స్థితిలో భార్య ఉన్నప్పుడు కూడా అతనికి పర్మిషన్ పొద్దున ఇచ్చి మళ్ళీ సాయంత్రం వెనక్కి రమ్మన్న నేపథ్యం. అనేక కుంభకోణాలు జరిగాయి దేశంలో. ఏ కుంభకోణం మీద ఇంత పట్టు చూడలా. బోఫోర్స్ మనకు తెలిసిన కుంభకోణం దగ్గర నుంచి ఎన్ని కుంభకోణాలు జరగల, 100 కోట్లు 1000 కోట్లు. అప్పుడు లాలూ ప్రసాద్ గడ్డి కుంభకోణం కావచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డి కుంభకోణాల లిస్టు మనం ఇక అది చాంతాడంత ఉంటుంది.
ఇన్ని అవినీతి కుంభకోణాలు ఉన్నా ఒక్క కవిత అవినీతి కుంభకోణం పైనే ఇంత పట్టు ఎందుకు నడుస్తోంది అంటే ఇవాళ ఒకటి ఆమెని నిరాదరించింది ఎవరు, ఆమెని అలైవ్గా ఉంచింది ఎవరు? ఎవరైనా ఒక నాయకుడు జైల్లోకి వెళ్తే అతనిపై చర్చ సమాజంలో జరిగితే, పార్టీలో జరిగితే అలైవ్లో ఉంటారు. అవును కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు, మనం చూసాం. ఎన్ని నెలలు? 16 నెలలు జైల్లో ఆయన ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారు అనేది ఒక సానుభూతి వెల్లువెత్తడానికి అనేక ఇవి జరిగాయి. ఆయన చెల్లెలు పాదయాత్ర చేసింది, వాళ్ళ అమ్మ మరి కన్నీళ్లతో వేడుకుంది, ప్రజల్లోకి వెళ్ళారు వాళ్ళు బలంగా. అతను జైల్లో ఉన్నాడు, ఆ 16 నెలలు జగన్ కుటుంబం రోడ్డు మీదే ఉంది. అవును. ఫలితం అతను ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టారు. ఏది 53 రోజులు ఆ స్కిల్ డెవలప్మెంట్ అదేదో లేని కేసుని మరి తప్పుడు ఆరోపణలతో దోషిగా చూపే ప్రయత్నం మనం చూసిన పరిస్థితుల్లో 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఏం జరిగింది? అసలు మొత్తం ప్రపంచం అంతా తెలుగు వాళ్ళంతా బయటకు వచ్చారు. అవును. అసలు హైదరాబాద్లో కూడా మనం చూసాం, మెట్రో విత్ సిబిఎన్ అన్నారు, ఏదో గచ్చిబౌలిలో అసలు పెద్ద మీటింగ్. అంటే ఆ స్థాయి నాయకురాలు కాదు కాబట్టి కవిత విషయంలో అంత చర్చ జరగట్లేదా? కవిత ఆ స్థాయి నాయకురాలు కాదు అని అనుకోగలమా? అంటే కవితని చంద్రబాబుతో పోల్చలేం కదా. కవితని జగన్మోహన్ రెడ్డితో పోల్చవచ్చు. ఓకే. సిమిలారిటీస్. అతను మాజీ ముఖ్యమంత్రి కొడుకే, ఈమె మాజీ ముఖ్యమంత్రి కుమార్తె. కరెక్ట్. ఇప్పుడు అతను అదే ఏజ్ గ్రూప్, ఈమె సుమారుగా అదే ఏజ్ గ్రూప్. అతనికి 2 పిల్లలు ఉంటారు, ఈమెకి 2 ఉన్న నేపథ్యంలో ఇవాళ వీళ్ళిద్దరి పరిస్థితి చూస్తే జగన్కి కుటుంబం అండగా ఉంది. జగన్ కోసం ఒక పార్టీ నిలబడింది, ఒక సమాజం దానంతటదే అతని చుట్టూ ఏర్పడింది. అంటే ఇప్పుడు కవితకి కుటుంబం అండగా నిలబడలేదని అనుకోవాలా? ఒక రకంగా మనకి అలా కనపడుతోంది. ఆ పార్టీ అండ లేదు. ఇవాళ ఎవరు రోడ్ల మీదకి వచ్చిన దాఖలాలు లేవు. అక్కడక్కడ వచ్చినా ఏదో మొక్కుబుడిగా జరిగాయే తప్ప కుటుంబం ఏదో అన్న కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు ఢిల్లీలో, అసలు తండ్రి అసలు కనీసం వెళ్ళలేదు. జనరల్గా కామన్ మ్యాన్ అడిగే ఒక క్వశ్చన్, కూతురు ఇన్ని రోజులు జైల్లో ఉంటే తండ్రి ఎందుకని వెళ్ళలేదు? మనం అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య అంత గ్యాప్ లేదు. అసలు తండ్రి కూతురు ఒక చక్కటి ఆ కుటుంబంలో కూడా కేసీఆర్ ఆయన ఆడబిడ్డల పట్ల, ఆయన ఆడబడుతులు రాఖీ వరుసనే ఒక 5-6 వచ్చి కట్టేవాళ్ళు. అవును. ఆ కుటుంబం కూడా ప్రేమ బంధాలకి ఇదైనటువంటి నేపథ్యంలో అదేదో కేటీఆర్ నిన్న కూడా ఏదో గ్రీటింగ్ పెట్టాడు రాఖీ పండుగ సందర్భంగా. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఆ గ్రీటింగ్ కూడా పెట్టలేదు. ఏది ఇతరన్నా తన చెల్లిని తలుచుకుని రాఖీ శుభాకాంక్షలు చెప్పాడు, కానీ జగన్ అది కూడా చేయలేదు షర్మిల పట్ల. ఇప్పుడు కేటీఆర్ ఏదో ఢిల్లీ వెళ్ళడం, లేకపోతే హరీష్ రావు వెళ్ళడం, ఆ జైలు దగ్గర పలకరించడం, లాయర్లతో మాట్లాడటం సరిపోదు కదా. అంటే కుటుంబమే కవిత గురించి చర్చ లేకుండా చేస్తున్నది. కుటుంబమే కవిత అవినీతిని ఆమోదించిందా? కవిత అవినీతికి పాల్పడిందన్న నిర్ధారణతోనే ఇవాళ ఆ కుటుంబం ఆమె పట్ల ఇలా ఉందా? తండ్రి ఎందుకని మరి ఇంత ఇదిగా వదిలేశారు? ఆయన బాధలో ఉన్నారా? ఆయన అనారోగ్యం మనకు తెలుసు, పడ్డారు. శాసనసభకు కూడా వెళ్ళలేదు, ప్రమాణ స్వీకారం కూడా చాలా గ్యాప్ తర్వాత జరిగింది. వాట్ నెక్స్ట్? ఇంట్లో ఉండి ఫామ్ హౌస్లో ఉండి నేను చక్రం తిప్పుతానంటే కుదరదు కదా. ప్రజల్లోకి ఆయన ఏ సందేశం పంపించారు? ఇప్పుడు మీరు చర్చ ఇవాళ కవిత పట్ల తెలంగాణ సమాజం ప్రతిస్పందన ఎలా ఉంది, బీఆర్ఎస్ ఎలా స్పందించింది, ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు పడి వాళ్ళ దీంట్లో ఉనికి కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చింది అన్నట్టుగా ఇవాళ కవిత పరిస్థితి ఏంటి ఇలా? అంటే ఎప్పుడో బెయిల్ వస్తే అప్పుడు అని చెప్పి వదిలేస్తారా? అలా కాదు కదా. ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఆమె లోక్సభలో పనిచేశారు, అద్భుతంగా తన వాయిస్ వినిపించింది. వాళ్ళకు ఉన్నటువంటి ఒక కౌశలం అంటామా ఆరేటింగ్లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. మనం చూసాం లోక్సభలో కలైమణి, ఆమె ఎవరు, మన కరుణానిధి కూతురు. ఈమె ఎవరు? కవిత. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే. అప్పట్లో ఆ జనరేషన్లో ఎక్కువ వచ్చినటువంటి పిల్లలు. సుప్రియా సూలే ఇవాళ మళ్ళా గెలిచింది.
ఇవాళ అజిత్ పవార్ మీద ఆమెది ఆధిపత్యం అయింది. తనే శరద్ పవార్ వారసురాలుగా ఆమె వచ్చింది. మహారాష్ట్రలో ఇవాళ బలంగా పార్లమెంట్లో ఉంది. ఇక్కడ కూడా అంతే. ఎక్కడ కరుణానిధి కూతురు. దీని వెనుక రాజకీయ కోణం చూసినప్పుడు గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే కోణంలో కాంగ్రెస్ ప్రచారం చేసుకోగలిగింది, అందులో సక్సెస్ కాగలిగింది తెలంగాణలో. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని స్ట్రాంగ్గా తీసుకెళ్ళగలగడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. కవిత జైలుకి వెళ్తారు, వెళ్ళక ముందు రెండు ఒకటే అనే అనుమానం తెలంగాణ సమాజానికి వచ్చింది. సరే, తెలుగు సమాజానికి వచ్చిందని అనుకున్నాం. అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కటి కాదు అనేటువంటి నిర్ధారణకు కూడా ప్రజలు వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రజలు వచ్చేసిన తర్వాత కూడా రాజకీయంగా చూసినప్పుడు ఇంకా కవిత లోపలే ఉండగా ఇంకా ఏమన్నా బీజేపీ సాధించాల్సింది ఉందా ప్రజల్లో రాజకీయంగా చూసినప్పుడు? అంటే సహజంగా మనం ప్రతిదానికి రాజకీయంగా ముడిపెట్టి చూస్తుంటాం కదా ఈ దేశంలో, చట్టాలని, న్యాయ వ్యవస్థని, పోలీసులని, అందరినీ చూస్తూ ఉంటాం కదా. ఇంకా బీజేపీ నిరూపించుకోవాల్సింది ఏమన్నా ఉందా తెలంగాణలో? అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే ప్రచారంలో బీజేపీ కూడా తొలుత శిక్షింపబడింది. ప్రచారానికి తొలుత బలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం. అవును కదా. అప్పటికే వాళ్ళు గనక కవితని లోపల వేసి ఉంటే వాళ్ళ చిత్తశుద్ధి బలంగా ప్రజల్లోకి వెళ్ళుండేది. కవితని వేయకపోవడం వల్ల బీజేపీ మూల్యం చెల్లించింది అనుకున్నారు. ఆ తప్పు దిద్దుకోవడంలో భాగంగా తర్వాత మరి అరెస్ట్ జరిగినట్టుంది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ బలపడింది. ఏది 8 పార్లమెంట్ సీట్లలో గెలవటం అంటే దగ్గర 56 అసెంబ్లీ కొట్టినట్లు. ఒక్కొక్క దాంట్లో 7 చొప్పున లెక్కేసుకున్నా కానీ ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఈ గేమ్ ఎంతవరకు వచ్చిందో కానీ దానివల్ల కాంగ్రెస్ బాగా లాభపడింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఆల్రెడీ మాట్లాడుకున్నారు, విలీనం అయిపోతుంది బీఆర్ఎస్. అందుకే ఏమన్నా ఈ రాజకీయ బెయిల్ మధ్య ఊగిసలాడుతుందా కవిత? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం, కేసీఆర్ గారికి ఏదో గవర్నర్ గిరి ఇస్తున్నారు, ఇతనికి ఎవరికో కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ బిగిన్ చేశారు కదా. ఇప్పుడు ఇవాళ వీళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, బీఆర్ఎస్ మనుగడ కోసం పోరాటం, ఉనికి కోసం ఆరాటం. 3rd ప్లేస్కి పడిపోయిన బీఆర్ఎస్ 4 నెలల్లో 20% ఓట్ బ్యాంక్ సడన్ ఫాల్. అవును, మనం చూసాం. 37% నుంచి 17%కి పడిపోయిన నేపథ్యంలో వీళ్ళ పోరాటం సంగతి దేవుడెరుగు. కవిత పట్ల వీళ్ళు చేస్తున్నది ఏంటి? అది తప్పు కదా. కవిత ఇవాళ అవినీతికి అని కుటుంబమే ఒప్పుకుంది. ఇంకేమన్నా అద్భుతాలు జరగాల్సి ఉందా రాజకీయంగా? కవిత బెయిల్ రావాలంటే కవితకి రాజకీయంగా ఏమన్నా అద్భుతాలు జరిగితే కానీ కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదా? 2-3 అంశాలు ఆధారపడి ఉన్నాయి. కంక్లూజన్లో ఏంటంటే కవిత భవితవ్యం పైనే ఇవాళ ఆ కుటుంబ భవితవ్యం, కవిత భవిష్యత్ పైనే ఇవాళ బీఆర్ఎస్ భవిష్యత్. అదేంటి ఎట్లా? అంతే తప్ప ఇవాళ కవిత బయటకు రాకుండా, ఈ కుటుంబంపై ఉన్న చెడ్డ పేరు పోగొట్టుకోకుండా ఈ బీఆర్ఎస్ నిలబడే అవకాశం లేదన్నమాట. ఈ మూడింటిని మనం వేరు చేయలేం. బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం, కవిత, 3 కూడా ఒకదానితో ఒకటి వాళ్ళ ఇదైన పరిస్థితి అన్నమాట. కేసీఆర్ ఇవాళ ఏంటి, ఆయన మీద కుటుంబ పాలన అనే మచ్చబడింది. కవితను వదిలేస్తే ఆ మచ్చపోతుందా? ఆయన అడకత్తెరలో పోకచెక్కలా ఉన్నాడా? అసలు ఆయనకు ముందు నుయ్యి వెనక గొయ్య? ఎందుకని కేసీఆర్ ఇలా నిష్క్రియ పరత్వంతో ఉన్నారు? అటు పార్టీని నిలబెట్టుకోవటంలో, ఇటు సమర్థమైన నాయకత్వాన్ని ఇవ్వడంలో, తనపై వచ్చినటువంటి చెడ్డ పేరు తుడిచేయడంలో, బిడ్డను బయటకు తీసుకురావడంలో ఒక రకమైనటువంటి చేతగానితనం కనపడుతోంది, ఒక రకమైనటువంటి నిష్క్రియ పరత్వం కనపడుతోంది. ఇది కాదు మనం కేసీఆర్ గతంలో చూసింది. అతను ఒక పోరాట యోధుడిగా చూసాం, ఒక సిద్ధాంతకర్తగా చూసాం, ఒక శాసనకర్తగా చూసాం. కేసీఆర్ మాటే శాసనం అన్న పరిస్థితి నుంచి బొమ్మ ఎంత తిరగబడింది. అవును, మరి అదే దీన్ని కంక్లూషన్లో చెప్పుకోవాలంటే ఏమన్నా జరగాల్సి ఉందా? అద్భుతాలు ఏమైనా జరగాల్సి ఉందా? జరిగితే కానీ వీటన్నింటికీ ఒక ముగింపు పడే అవకాశం ఏమన్నా ఉందా?
కాలమే ముగింపు పలుకుతుంది. అన్ని సమస్యలకి కాలమే పరిష్కారం, ఎందుకంటే ఇంకా సుదీర్ఘ కాలం ముందు. రైట్. ఇప్పటికిప్పుడు రాజకీయంగా వీళ్ళు బయటకు వచ్చినా సో చేసేది మొత్తానికి అనుమానపడాల్సింది ఏంటంటే కుటుంబమే కవిత చేసింది అని అనివార్యంగా ఒప్పుకున్నట్లయింది, కుటుంబమే కవితని చర్చల్లో లేకుండా చేసింది అన్నట్టు అనుమానపడాల్సిన అవసరం ఉంది. కవిత అవినీతిని ఇవాళ కుటుంబం అంగీకరించినట్టు, తండ్రి ఆ ఆలోచనలోనే ఉన్నట్లు, లేదు ఆ పార్టీయే కవితని ఇవాళ అవినీతి నిర్ధారించినట్లు, తెలంగాణ మొత్తం కూడా వేరు కాదు కదా. రైట్. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక చర్చ కూడా జరిగింది, మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. రేపు కేసీఆర్ వారసులు ఎవరయ్యా అని అంటే కేటీఆర్ కవిత అనే విషయంలో ఇంట్లోనే పెద్ద ఫైట్ జరుగుతుంది. కవిత కేటీఆర్ అనే విషయంలో కవితకి ఇవ్వాలని తల్లి, కేటీఆర్కి ఇవ్వాలని తండ్రి, ఏదో ఒక పెద్ద ఫైట్ జరుగుతూ ఉంది. కేటీఆర్ కవిత మధ్యనే కొంత వివాదం నడుస్తూ ఉంది వారసత్వం విషయంలో అనే చర్చ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏమన్నా మళ్ళీ దాన్ని ఏమన్నా తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడుకోవడానికి అవకాశం ఉందా? ఒకవేళ కవిత బయటకు వస్తే వారసత్వం రాకపోవడం, కవిత బయటకు రాకపోవడం వెనుక పనిచేస్తున్న అదృశ్య శక్తులు ఏంటి? పార్టీ అంతర్గత శక్తులు పనిచేస్తున్నాయా, కుటుంబంలోనే అంతర్యుద్ధమా? ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే మనకు తెలిసిన పోరాటం కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య జరిగితే ఏది నాయకత్వం మీద కానీ, వాళ్ళిద్దరూ సమ ఉజ్జీలు కానీ, కేటీఆర్ కవిత సమ ఉజ్జీలు కాదు, వాళ్ళు అసలు ఒకళ్ళతో ఒకళ్ళు తలపడే వాళ్ళు కాదు, అన్నా చెల్లెళ్ళు, వాళ్ళ బంధం మనకు తెలిసిందే. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిల బంధం మనం చూడలేదా సార్? ఇది వేరు ఇది వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్వార్థం, జగన్మోహన్ రెడ్డి తన పదవి, తన ధనకాంక్ష, దానికోసం ఎవరినైనా బలిపెట్టే తత్వం అతంది. ఇక్కడ వేరు, ఈ కుటుంబ బంధాలు వేరని మనకి ప్రజల్లోకి వెళ్ళిన సందేశం మనం చూసాం. అన్నా చెల్లెళ్ళ మధ్య అంతర్యుద్ధమేమీ కాదనమాట. ఇవాళ కవిత ఈ పరిస్థితికి అతను కవితని బయటకు తీసుకురావడంలో కేటీఆర్ చిత్తశుద్ధిని కూడా శంకించాల్సిన పని లేదు. నా దృష్టిలో దోషి కేసీఆరే తప్ప కేటీఆర్ కాదు. అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపబడుతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ.